అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, బ్రహ్మశ్రీ శ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః అండి. గురుగారు, డిసెంబర్ మాసం తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హి సా బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. తులారాశి వారికి పంచమం నందు శని సంచారం నడుస్తుంది. ద్వితీయం నందు రవి బుధ చంద్ర 3 గ్రహాల యొక్క సంయోగ కారణం చేత వీళ్ళకు ఆర్థిక పరంగా చాలా అనుకూలించేటటువంటి అవకాశము ఈ డిసెంబర్ మాసంలో చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే తీసుకునేటటువంటి నిర్ణయాలు వీళ్ళకు విజయపథం వైపు నడిచేలా చేస్తూ ఉంటాయి. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. వీలైనంత వరకు చిక్కులు చికాకుల నుండి బయటపడాలి అనేటటువంటి ఆలోచన ధోరణిలో ఉంటూ ఉంటారు. ఇన్ని రోజులు పడుతున్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని అధిగమించాలి అనేటటువంటి ఆలోచనలు పెరిగేటటువంటి సమయం ఈ తులారాశి వారికి. అలాగే వీళ్ళకున్నటువంటి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా మంచి లాభాలను సంపాదించేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. వీలైనంత వరకు కుటుంబంతో ఎక్కువ కాలయాపన చేయాలి, కుటుంబంతో ఎక్కువగా గడపాలి అనేటటువంటి ఆలోచన పెరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకు ఉన్నటువంటి గొప్పనైనటువంటి విషయం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ఏవైతే వ్యతిరేకతలు ఉన్నాయో వాటి జోలికి మళ్ళీ వెళ్ళకూడదు అనేటటువంటి ఆలోచన ధోరణులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీలైనంత వరకు బయట అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని ఇప్పుడు ఈ డిసెంబర్లో కాస్త మానసికంగా శారీరకంగా కాస్త ఓపిక అంటే గాలి పీల్చుకునేటటువంటి సమయం కానీ కూడా తులారాశి వారి యొక్క జాతకంలో చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ డిసెంబర్ మాసంలో వాళ్ళకు ఆకస్మిక ధనలాభం కానివ్వండి, చేసే వృత్తి వ్యాపారాదులలో మంచి లాభాలను సంపాదించడం కానివ్వండి, ఇలాంటివి చేసేటటువంటి అవకాశం తులారాశి వారిలో ఏర్పడుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు తీసుకునేటటువంటి తొందరపాటు నిర్ణయాల వల్ల, స్వయంకృత అపరాధం వల్ల తెలిసి తప్పులు చేయడం ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం వాళ్ళ జాతకంలో ఏర్పడుతుంది. కనుక తీసుకునేటటువంటి నిర్ణయాలు కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి. డబ్బులు ఇచ్చేటటువంటి లావాదేవీ వ్యవహారాలలో కాస్త స్థిమితంగా ఉండేసి ఏది చేయాలి ఏది చేయకూడదని సరైనటువంటి గైడెన్స్ తీసుకొని సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే వాళ్ళకు అన్ని రకాలుగా బాగుండేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే తులారాశి వారికి ద్వితీయ స్థానమునందు రవి బుధ చంద్ర సంయోగ కారణము చేత వీళ్ళకి ఏంటంటే మనస్సు అనేటటువంటిది స్థిమితంగా ఉండదు, ఆలోచనలు పరిగెత్తుతూ ఉంటాయి. వీలైనంత వరకు డబ్బుని అధికంగా ఖర్చు చేసేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఏర్పడతాయి. కనుక ఏ విషయమైనా ఆలోచించి తీసుకోవాలి. అలాగే వెంటనే కోపానికి రావడం కానీ ఆవేశానికి రావడం కానీ ఇలాంటివి చేసుకోకుండా ఉంటే వీళ్ళ జీవితంలో అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే 5వ స్థానంలో శని సంచారం చేయడం వల్ల వీళ్ళకు పుత్ర నష్టం జరగడం కానివ్వండి, లేదా వీళ్ళకి ఏదైనా ఆస్తి నష్టం జరగడం కానీ ఇలాంటి కొన్ని ఇబ్బందులు మాత్రం జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఆ డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే పంచమ స్థానంలో శని సంచారం వల్ల పుత్రుల వల్ల ఏదైనా నష్టం ఏర్పడేటటువంటి అవకాశం, అంటే కొడుకుల వల్ల కావచ్చు, కూతుళ్ళ వల్ల కావచ్చు, వాళ్ళకు పుట్టబోయేటటువంటి సంతానం వల్ల కావచ్చు, ఏదో ఒక చిన్న ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిష్ట పరంగా కావచ్చు, ప్రతిష్టా భంగం జరగవచ్చు, ఏదైనా కావచ్చు. కాకపోతే మీ కొడుకుల్ని బిడ్డల్ని కాస్త జాగ్రత్తగా ఒక కంటికి రెప్పలా చూసుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేటటువంటి ఒక కన్ను వేసి పెట్టండి. మిగతా వ్యవహారాదులన్నింటిలో కూడా బాగానే ఉంటుంది. అలాగే వీళ్ళకు షష్టమంలో రాహు సంచారం చేయడం ద్వారా కాస్త మానసిక పరంగా ఆరోగ్యపరంగా కొన్ని రుగ్మతలు వచ్చేటటువంటి అవకాశం, అంటే శరీర రీత్యా కానివ్వండి, ఆలోచన పరంగా కానివ్వండి, లేదా వాళ్ళ జీన్స్ ప్రకారంగా వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్నటువంటి వ్యాధులు కానీ వీళ్ళకి సంక్రమించేటటువంటివి కానీ అలాంటివి కొద్దిగా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక కొంచెం ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీళ్ళకు అష్టమ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది లాభ నష్టాలను కలుగజేస్తుంది. కనుక వీళ్ళకు ద్వితీయ స్థానంలో రవిచంద్ర సంయోగం కారణం చేత డబ్బులు వస్తూ ఉంటాయి. కానీ అదే రకంగా ఖర్చు అయ్యేటటువంటి యోగాలు కూడా వీళ్ళ జాతకాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. ఇక మిగతా ఓవరాల్గా చూసుకున్న అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. ఏదైనా సరే ఆచితూచి వ్యవహారం చేసుకొని వృత్తిరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. గురుగారు, మరి ఈ మాసం శుభకార్యాలు జరగడానికి ఏదైనా ఆస్కారం కనిపిస్తుందా? గృహప్రవేశాలు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, మరి వీటి పరిస్థితి ఎలా ఉంటుందండి? తులారాశి వారికి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల రీత్యా గృహయోగం అనేటటువంటి అంతగా లేదు. అది రాబోయేటటువంటి 2025 ఫిబ్రవరి ఆర్ మార్చి తర్వాత గృహయోగం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంటి యందు శుభకార్యాలు ఏదైనా చేయాలన్నా కూడా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక శుభకార్యం చేయాలి అంటే డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి. కనుక ఖర్చు విషయంలో వీళ్ళు కాస్త వెనక ముందుకు అయ్యేటటువంటి
పరిస్థితులు ప్రభావాలు అలా ఏర్పడతాయి కనుక శుభకార్యాలు అనేది అంత పెద్దగా కాకపోతే చిన్నగా తమ ఇంట్లో మట్టుకు మాత్రం చేసుకునేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే తృతీయ స్థానంలో శుక్రుడి సంచారం కూడా ప్రారంభమైంది కాబట్టి వీళ్ళకు కొన్ని కొత్త వాళ్ళ యొక్క స్త్రీ సాంగత్యం ఏర్పడుతూ ఉంటుంది, వాళ్ళ ద్వారా పరిచయం ఏర్పడుతూ ఉంటుంది. దానికి మంచి బిజినెస్ అవకాశాలు కానివ్వండి, వృత్తిరీత్యా వ్యాపారరీత్యా మంచి డెవలప్మెంట్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఒక స్త్రీ యొక్క కారణం మూలకం చేత వీళ్ళ జీవితంలో ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక కాస్త ఆచితూచి వ్యవహారాలు చేసుకుంటే అన్ని రకాలుగా వీళ్ళకు బాగానే ఉంటుందండి. గురుగారు, ఈ మాసంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మీరు ఏ రంగాలు సూచిస్తారు? తులారాశి తులారాశి వారికి ఈ మాసంలో ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే గనక వీళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టవచ్చు. అంటే భూమి మీద, బంగారం మీద, పాల ఉత్పత్తి కేంద్రాల మీద, అలాగే వీళ్ళకు ఏదైనా మంచి ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ అలాంటి దాని మీద ఇప్పుడు బయానా కానివ్వండి, అడ్వాన్స్లు ఇవ్వడం కానీ ఇప్పుడు చేసుకోవచ్చు. తీసుకోవడం మాత్రము ఆఫ్టర్ ఫిబ్రవరి మార్చిలో తీసుకుంటే కనుక అన్ని రకాలుగా అనుకూలించేటటువంటి అవకాశం వీళ్ళ జాతకంలో ఏర్పడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళేటటువంటి యోగం కూడా వీళ్ళకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలా విద్యార్థులకు మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? విద్యార్థులకు కూడా బాగానే ఉంటుంది. ఓవరాల్గా వీళ్ళకి ఏంటంటే ఆర్థిక పరంగా కాస్త తీసుకునేటటువంటి నిర్ణయాల పరంగానే ఇబ్బందులు తప్ప మిగతా అన్ని విషయాల్లో వీళ్ళు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకి ఇప్పుడున్నటువంటి డిసెంబర్ మాసంలో అద్భుత అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వీలైనంత వరకు విదేశాలకు వెళ్ళేటటువంటి యోగాలు కూడా, అంటే వృత్తిరీత్యా కావచ్చు, చదువుకోవడానికి వెళ్ళేటటువంటి విద్యార్థులకు కావచ్చు, లేదా అక్కడికి వెళ్ళి సంపాదిద్దాము, 4 రాళ్ళు వెనకేసుకుందాము అని అనుకునేటటువంటి వాళ్ళకు ఈ డిసెంబర్ మాసం అంటే డిసెంబర్ 6వ తారీఖు తర్వాత వీళ్ళకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే తులారాశి వారికి అంత హై కాకుండా అంత లో కాకుండా మీడియం మధ్యమ స్థానంలో ఉంది కాబట్టి అన్ని రకాలుగా బాగానే ఉంటుందండి. అయితే స్టాక్ మార్కెట్లోను రియల్ ఎస్టేట్లోను పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన మాసమే అంటారా? డిసెంబర్ 18 తర్వాత వీళ్ళు పెడితే కనుక బాగుంటుంది. ఎందుకంటే డిసెంబర్ 18 తర్వాత వీళ్ళకు కొన్ని గ్రహాల యొక్క మార్పు అనేటటువంటిది జరుగుతుంది కనుక ఈ డిసెంబర్ 18 తర్వాత మీరు అన్నట్టుగా స్టాక్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, బంగారము ఉత్పత్తి కేంద్రాల మీద కానీ వీళ్ళు పెట్టుబడులు పెడితే మంచి లాభాలను చవి చూసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్, గోల్డ్ కానివ్వండి, ఈ రియల్ ఎస్టేట్ రంగం కానివ్వండి వీళ్ళకి 18 తర్వాత కలిసి వస్తుంది. డిసెంబర్ 18వ తారీఖు తర్వాత అన్ని రకాలుగా కలిసి వస్తుంది కాబట్టి వీలైనంత వరకు వీళ్ళకి అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. గురుగారు, ఈ మాసంలో ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందంటారు? తులారాశి వారికి ఏంటంటే రాహు స్థానం బాగలేదు కాబట్టి వీళ్ళకు ముఖ్యంగా గోమేధికం స్టోన్ ధరించుకోవడం కానివ్వండి, లేదు అని అనుకుంటే కనుక దుర్గాదేవి దీపదుర్గ పూజ అని చెప్పేసి ఉంటుంది. రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి దీపదుర్గ పూజ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ దీపదుర్గా పూజను కనుక వీళ్ళు వాళ్ళ ఇంట్లో చేసుకున్నట్టయితే అన్ని రకాలుగా వీళ్ళకు శుభము లాభము కలిగే అవకాశం ఏర్పడుతుంది. అలాగే దీపదుర్గ పూజ చేసుకునేటటువంటి వాళ్ళు దగ్గరున్న అర్చకుని కానీ, గురువు గారిని కానీ సంప్రదించండి. అలాగే వీళ్ళు అది కూడా చేసుకోలేనటువంటి వారు, సమయం లేనటువంటి వారికి ఒక చక్కని మంత్రం చెప్తాను. ఆ మంత్రం కనుక మీరు ఇంట్లో ప్రతిరోజు చదువుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. అదేంటి అంటే కనుక నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమ ప్రకృత్యై భద్రాయై నియతాం ప్రణతాస్మిత అనేటటువంటి మంత్రం చదువుకొని దాని ద్వారా వీళ్ళకి శుభము లాభం రెండు కూడా కలుగుతాయండి. డిసెంబర్ మాసంలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలా వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.